గేమ్ చేంజర్ పోస్ట్ దిల్ రాజు కోలుకోలేని దెబ్బ కొట్టిందా? మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్లనే కాకుండా మరో 15 మంది ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే తెరపైకి మరో కోణం వెలుగులోకి రావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ సోదాలు ఇంకా ముగియలేదు. 3 రోజుల నుండి ఐటీ అధికారులు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్లనే కాకుండా మరో 15 మంది ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో దాడి జరుపుతున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్ పేర్లు మీడియాలో బలంగా వినిపిస్తున్నా మరికొందరు సినీ నిర్మాతలు, ఫైనాన్షియల్స్ పై దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు సుదీర్ఘంగా నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిరచర ఆస్తులను పరిశీలిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ మొదలగు ఆఫీసులపై దాడులు జరిగాయి. అయితే ఈ సంస్థలలో విదేశీ పెట్టుబడులపై అధికారులు స్పెషల్ ఫోకస్ చేసినట్లు సమాచారం. కాగా గురువారంతో సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో భారీ వసూళ్లు అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఇన్ని వందల కోట్లు వస్తే దాని తగిన ట్యాక్స్ రావడం లేదు అనే అనుమానంతో ఈ తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకుంది.